సరేనా? తీసుకోరా. ఇదిగో ఇది చూడండి. బాగుంది కదా? అదెలా ఉందో చూడు. బర్త్డే రోజు ఎందుకురా మొహం అలా పెట్టావు? అది కాదు, కొన్ని రోజుల నుంచి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. కానీ ఆ విషయం నీకు చెప్తే నువ్వు బాధపడతావేమో అనిపిస్తోంది. దేని గురించి? తాతయ్య అసలు ముందులా నడుచుకోవట్లేదు బాలా. ఆశ్రమంలో అమాయకుల్లా ఉన్నాడు. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చినప్పటి నుంచే డ్రింక్స్ ఉంటేనే భోంచేస్తానని ఎన్ని రోజులు మమ్మల్ని టార్చర్ పెట్టాడో తెలుసా నీకు? బెడ్ ఉంటేనే పడుకుంటాను, టీవీ ఉంటేనే ఉంటానని చెప్పి ఎంత గొడవ చేశాడో తెలుసా? అంతెందుకు, నేను పగలు రాత్రి కష్టపడి సంపాదించిన డబ్బంతా మాకంటే ముందే తీసుకుంటున్నాడు. మంచి భోజనం కూడా పెట్టకుండా రాగి ముద్ద గంజిస్తున్నారు. ఇందాక నువ్వే చూసావుగా, నేను కష్టపడి సంపాదించిన డబ్బుని ఆయన సంపాదించి ఇస్తున్నట్టు నీ ముందా డబ్బులు నాకిచ్చి నీకేదైనా డ్రెస్ కొనిమ్మని నాకు చెప్తున్నారు. ఇదంతా నాటకం బాలా. ఆయన గురించి నిజం తెలిస్తే నువ్వే ఆయన్ని తీసుకెళ్లి ఆశ్రమంలో వదిలేయని చెప్తావు. ఏం తెలుసురా నీకు ఆయన గురించి? కదేనా, ఇక్కడ నేను తలుచుకుంటే ఏమీ జరగదు. డబ్బులు ఇస్తేనే అన్ని జరుగుతాయి. వెళ్ళి డబ్బు రెడీ చేసి తీసుకురండి. అయ్యా, వాయిదాల్లో కట్టొచ్చా? ఇదేమైనా వడ్డీ వ్యాపారమా? వెళ్ళి డబ్బులు తీసుకురండి పెద్దాయన. కష్టపడ్డావో అది ఇప్పుడు నీకు దొరకబోయేది ఆయన వల్లేరా. ఆలోచించుడు, ఆయన గనక లేకపోతే నీకు నేను ఏ పని ఇవేవి దొరికేవి కావు. నువ్వు అప్పుడప్పుడు చెప్తూ ఉంటావు కదా, నువ్వు అనాథవి, మంచి చెప్పి పెంచడానికి ఎవ్వరూ లేరని. ఒకవేళ వాళ్ళందరూ నీకుండుంటే ఇన్నేళ్లలో వాళ్ళు నీకేం చేసి ఉంటారు? దాన్ని ఈ 3 నెలల్లో నీకు కావాల్సినవన్నీ ఆయన చేసేశారు. ఇప్పుడు ధైర్యంగా నేను మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. వీడినే పెళ్లి చేసుకుంటానని చెప్తాను. మనం కూడా ఆయనకి మనవడు మనవరాళ్ళుంటే ఎలా చూసుకునేవాళ్ళం, అంతకన్నా ఎక్కువగా చివరి వరకు మనం ఆయన్ని చూసుకోవాలి. నీకు సర్ప్రైజ్ గా ఉండాలని గుడిలో ఇవ్వమన్నారు. అయ్యా కార్డు ఇవ్వండి. ఇదిగోండి అయ్యా. తినడం తెలుసు కదా, సరిగ్గా తీసుకోవడం తెలీదా? తీసుకో. పెట్రోల్ బంక్ లో ఫోన్ అటెండ్ చేయకూడదని తెలీదా నీకు? ఇప్పుడే కదా చెప్పాను. తీసుకుని రారా. నువ్వు అనవసరంగా ఏవీ ఆలోచించుకో. మనిషి పెరిగావే గాని బుద్ధి పెరగలేదు. పెరిగినంత వరకు చాలులే. ఎవరది? బాగున్నావయ్యా? బాగున్నానయ్యా. మన ఆశ్రమంలో కొత్త భవనం ప్రారంభోత్సవం, మిమ్మల్ని పిలిచి వెళ్దామని వచ్చానయ్యా. అలాగే వెళ్దామయ్యా, అందులో ఉంది. ఏంటి బాబు సైలెంట్ గా ఉన్నారు? ఆ రోజు పెయింట్ వేశారే, ఆ బ్లాక్ ఓపెన్ ఫంక్షన్, కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. మీరు కూడా రావాలి. మేమెందుకు? ఈయన్ని తీసుకెళ్ళండి. వెళ్తే నలుగురు సంతోషిస్తారా? ఎందుకు? అక్కడికి తీసుకెళ్లి నా చేత పని చేయించి నా పరువు తీయడానికా? మీరే వెళ్ళండి. ఆడెప్పుడు అంతేలే. నువ్వేంట్రా చూస్తూ నిలబడ్డావు? ఆడు రాడ్లే గాని మనం వెళ్ళొద్దాంలే. రా రా. అందరూ నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఋతుపవనాల కారణంగా కర్ణాటక అడవి ప్రాంతం నుంచి ఒక పెద్ద ఏనుగు గుంపు కడంబూరు అడవి ప్రాంతంలోకి ప్రవేశించాయి. అందువల్ల ఎవరు పొలం పళ్ళకి వెళ్ళకండి అని, అలాగే అడవిలో చెట్లు నరకడం, పూలలు ఏరుకోవడం, మూలికలు కొయ్యడం, ఇలా ఎటువంటి కారణం చేత అడవి లోపలికి వెళ్ళకండి. ఇది డిఎఫ్ఓ ఆర్డర్. అమ్మమ్మా, నేను పుష్ప ఇంటికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అందుకే సార్ నైట్ ఫోన్ చేస్తే తీలేదా? హలో, ఎక్కడ ఉన్నావు? ముసలాయిని వేసేయడానికి అద్భుతమైన ఛాన్స్ దొరికింది. ఫారెస్ట్ వాళ్ళు అడవిలోకి ఏనుగు గుంపు వచ్చిందని చెప్తున్నారు. వెంటనే ఆయన్ని తీసుకురారా. హలో హలో,
ఎవ్వరూ లేరు. నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు భయపడి ముందు వాడికి ఫోన్ చేయి. వాడి ఫోన్ నా దగ్గర ఉంది కదా. వాడితో వాడు తోకలా ఒకటి తిరుగుతాడుగా, వాడికి ఫోన్ చేయి. ఏ అక్కడ ఫోన్ కొడుతుంది. వెల్డన్ సార్, మంచి పని చేశారు. సార్ నేను చెప్పాను కదా సార్, వాళ్ళు నమస్కారం అయ్యా, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇట్రా, నా మనవడండి. ఓ మీరేనాది? మంచి పని చేశారు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడైనా అర్థమవుతుంది. వాళ్ళు తాతయ్యని కాపాడడానికి తీసుకురాలేదు, చంపడానికే తీసుకొచ్చారే. ఏమంటున్నావే? ఇక్కడ చూడవే. ఇప్పుడు ఏం చేద్దామే? థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. రండి, మిమ్మల్ని రండి. బాబు నిన్నే పిలుస్తున్నారు. సార్, కట్ చేయండి. అర్థం కాలేదు సార్. లక్షల కొద్ది సంపాదించేవారే కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసే ప్రపంచంలో మీరు ఎంత మంచి పని చేశారు. అందరూ మీలాగే ఉంటే అనాథలు అన్న వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ ఉండరు. ఇది ఇనాగ్రేట్ చేసి కరెక్ట్ అయిన వ్యక్తి మీరే. కట్ చేయండి. సార్ సార్, వద్దు సార్. కమాన్, కట్ చేయండి. వద్దు సార్. పర్వాలేదు, కట్ చేయండి. కట్ చేయమంటున్నానుగా. కమ్, కట్ చేయండి. సూపర్. పొద్దున్నే కారు వచ్చి ఆశ్రమానికి తీసుకెళ్ళిపోయిందమ్మా. వెళ్ళొస్తాండి. చాలా మంచిది. వస్తాండి. బాలమణి, 10 నిమిషాల ముందు వచ్చి ఉండొచ్చు కదా. హంతకుడి వారా నువ్వు? ఏంటమ్మా, ఎందుకు అన్ని కొట్టావు? వీడొక హంతకుడి తాతయ్య. మిమ్మల్ని చంపాలని దత్తత తీసుకున్నాడు. ఏమంటున్నావమ్మా? వాడు నా మనవడమ్మా. నేను అలాగే నమ్మి మోసపోయాను. కానీ వీడు నన్ను మాత్రమే కాదు, మన అందరినీ ప్లాన్ చేసి మోసం చేశాడు. ఏనుగు కాళ్లతో నలిపి మీరు చనిపోయారంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బు కోసమే తాతయ్య మిమ్మల్ని దత్తత తీసుకున్నాడు. ఇలాంటి ఒక నీచమైన వాడిని నేను నా మీద నాకే చిరాగ్గా ఉంది తాతయ్య. చనిపోవాలనిపిస్తోంది. నువ్వు ఏదో గందరగోళంలో ఉన్నావు. అయ్యో తాతయ్య, అలాంటిదేమీ లేదు. నేను నిజమే చెప్తున్నాను. రే, నువ్వసలు మనిషివేనా? మమ్మల్ని ఎలా మోసం చేశా? ఇప్పుడైనా నోరు తెరిచి చెప్పరా, ఆయన చంపడం కోసమే తీసుకొచ్చానని? చెప్పవు కదా. ఇవ్వు. చూడండి తాతయ్య, ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారో అడగండి తాతయ్య. ఇప్పుడు కూడా నువ్వు ఒప్పుకోవు కదా. ఇంత జరిగిన ఆయనను నమ్ముతున్నారు చూసావా? ఇప్పుడు కూడా ఆయన్ని మోసం చేయబోతున్నావా? నిన్ను నమ్మే వాళ్ళలో ఒకరికి కూడా నువ్వు నిజాయితీగా ఉండలేవా? నువ్వు చనిపోయేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడానికి కూడా ఎవరు లేకుండా ఒంటరిగా చేస్తావు. ఛీ! ఇక నాకు ఎప్పుడు కనిపించుకో. రావే. అమ్మా, 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 రే పిలవరా, పిలవరా రే. నేను నిజంగానే హంతకుణ్ణి తాతయ్య. నేను మిమ్మల్ని కాపాడడానికి తీసుకురాలేదు, ఏనుకి బలిఫాలని తీసుకొచ్చాను. తెలుసురా నాకు. ఆ రోజు ఆశ్రమానికి నన్ను పిలవడానికి వచ్చావే, గుర్తుందా? తాతయ్య, మీరు నాతో వస్తారా? మిమ్మల్ని బాగా చూసుకుంటాను తాతయ్య. మీకు ఎవరు లేరు, మాకు ఎవరు లేరు. మనందరం కలిసి ఒక కుటుంబంగా సంతోషంగా ఉన్నాం తాతయ్య. అప్పుడు నీ కళ్ళను చూశాను,
నీ కంట్లో ఒక ఆతృత, నేను ఏమంటానా అన్న ఆతృత. ఎందుకు పనికిరాని ఈ ముసలాన్ని తీసుకెళ్తున్నావు? అంత ఆతృత అక్కర్లేదు. నువ్వు నన్ను తీసుకెళ్తున్నావంటే ఏదో కారణం ఉండుంటుంది అనుకున్నాను. నువ్వు ఇలాంటి ప్లాన్ వేసావని నేను అనుకోలేదురా. బాలా చెప్పింది నిజమే తాతయ్య. నేను ఎవరితోనూ కలిసి సంతోషంగా ఉండనేమో, అందుకే ఇలా అన్నదిగా మిగిలిపోయాను.